హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు విష్ణుకంచి టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్. విష్ణుకంచి టెంపుల్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, గుడికి వెళ్ళే దారి కానీ మార్గం కానీ. సో విష్ణుకంచి టెంపుల్ ఏంటంటే మనకి భారతదేశంలోనే ఎంతో మహిమగలమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి పేరు ఎలా వచ్చిందో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్, చూడండి, వినండి. తమిళనాడులోని కాంచీపురం కంచిలోని విష్ణుకంచి భాగంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ఒకటిగా హిందూ మతంలో అత్యంత పవిత్రమైన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా పల్లవ చోళరాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయం పేరే విష్ణుకంచి. అద్భుతమైన శిల్పకళకు, విశిష్టమైన వైష్ణవ సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన టెంపులే విష్ణుకంచి. బ్రహ్మదేవుడే ఇక్కడ యాగం చేసి విష్ణువును ప్రార్థించగా స్వామివారు తేజో రూపంలో ఆవిర్భవించారు. అట్టి వృక్షమైనదే మేడి చెట్టు. మేడి చెట్టు కింద వెలిసిన ఈ స్వామివారిని అత్తియూరు అని కూడా పిలుస్తారు. ఈ స్వామివారిని, ఈ ఆలయం యొక్క చరిత్ర మనం చూసుకుంటే, ఈ ఆలయ సముదాయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధిపతులైన నాయకరాజులు దీనిని మరింత విస్తరించి ఎత్తైన రాజగోపురాలను, 1000 స్తంభాల మండపాలను నిర్మించారు. ఈ గుడిలో ఉన్న మూల విరాట్ వరదరాజస్వామిగా అస్తగిరి అనే చిన్న కొండపై పశ్చిమముఖంగా కొలువై ఉన్నారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా శ్రీరామానుజాచార్యులు వారు విశిష్ట దైవత ప్రచారకుడైన శ్రీరామానుజాచార్యులు ఈ ప్రాంతంలో నివసించి వేదాంతాన్ని బోధించినట్లుగా చరిత్ర కూడా చెప్తుంది మనకి ఇక్కడ.